ఆరాధన అంటే స్థుతి గీత వాక్యం అది అది ఆరాధన. ఇది ఇది కానీ ఇప్పుడు మనకు ఇప్పుడు గృహంగారంటే ఇది ఇది దిస్ ఇస్ ఓన్లీ చర్చ్. ఇది తప్పలేదు, అట్లా ఆరాధించుకోవచ్చు, అవకాశం లేదు కాబట్టి తప్పదు. ఇది మనకు ఆరాధన క్రమం, ఆరాధించే స్థలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంటర్నేషనల్ పాస్టర్ గారు ఉంటున్నారు, ఇంటర్నేషనల్ పాస్టర్ గారికి సమయం ఇస్తున్నాం. మీరు కొంచెం చేస్తారు, మీరు కొంచెం ఎన్ని మినిట్స్ ఇష్టం. ఇప్పుడు ఇది మన ఇదే కాబట్టి మనకేమి సకల ఘనత మహిమా ప్రభావములు ఆ సర్వసృష్టి కర్త అయిన సర్వంతర్యామి అయిన సర్వజనులకు దేవుడైన ఆ దేవునికే చెందును కాక. ఈ మాట పదే పదే ఎందుకు చెప్తారంటే, పొరపాటున మన వాక్చాతుర్యంతోనో మన తెలివితేటలతోనో ఎవరైనా మనకు ఆకర్షింపబడతారేమో అనే భయంతో, మనం ఎక్కడ వీళ్ళు మనం చూస్తారేమో అని ఆ యొక్క భయంతో. ఎందుకంటే లూసిఫర్ ఆ ఆరాధన తనకు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు లూసిఫర్ను తరిమేశాడు అక్కడి నుంచి. ఇప్పుడు మనము కూడా మనము చెప్పేదానికి వలన ఆ మంచి పేరు మనకు రావాలనుకుంటే దేవుడు అదే పని, లూసిఫర్ చేసిన పని మనం చేస్తాం. అందుకనే జాగ్రత్తగా సహాయకరంగా మత్తయి 10:20 ఎవరు ఉంటుందంటే, మాట్లాడుతున్నది ఎవరు? ఇప్పుడు నేను నిలబడినానే కానీ 10:20 తండ్రి ఆత్మ మీలో ఉండి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నారు. అదే మాట లూకాసు వార్త 12:12 చూస్తే, మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆ ఘడియలోనే మీకు నేర్పండి. అంటే మాట్లాడేది మనం ఇక్కడ నిలబడినాం కానీ మాట్లాడే 12:10 ఇంగ్లీష్ లో కూడా చెప్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ మాథ్యూ 10 నుండి, ఓకే. సెకండ్ వన్ లూకా 12:12. లూకా 12:12. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, మనం నిలబడినప్పటికీ కానీ మన చూడకూడదు జనాలు దేవుని. 1 కొరింథియన్స్ 3:16, 1 కొరింథీయులు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథియన్స్ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మనే మీలో నివసించుచున్నారని, మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరుగరా అని పాల్ ఈజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు కొరింథియన్స్. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అడుగుతున్నాడు అనమాట, మీరే దేవుని ఆలయం. సో వీఆర్ టెంపుల్. ఇప్పుడు ఈరోజు మనము ఇల్లు ఒక ఆలయం అనుకుంటాం, ఎందుకంటే ఇక్కడ అంతా మనం కూడుకున్నాం. కానీ నిజమైన ఆలయం ఎవరు అంటే, మనకు దగ్గరలో ఉన్న ఆలయం అంటే మనమే. దేవుని ఆత్మ మనలోనే కాదు, క్రైస్తవులను మాత్రమే కాదు, క్రైస్తవేతరులు అంటే అన్ని మతాలలో అందరిలో విత్తన రూపంలో కానీ, మొక్క రూపంలో కానీ, చెట్టు రూపంలో కానీ దేవుని ఆత్మ ఉంటుంది కంపల్సరీ. అది యేసయ్య వేసిన విత్తనం. యేసయ్య తనను తాను చంపుకొని మనలో వేసిన విత్తనం. ఆ విత్తువాడు ఉపమానం ఉంటాడు అన్నమాట. మత్తయి 13వ అధ్యాయంలో మనం గమనిస్తే విత్తువారి ఉపమానం మనం చూడవచ్చు. అన్ని ఉపమానాలు ఇక్కడే ఉంటాయి. సో 13:3 వచనం నుంచి, ఆయన వారిని చూచి చాలా సంగతులు వారిని ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరాను. వాడు విత్తుతుండగా కొన్ని విత్తనములు తోప్రక్కన పడను, పక్షులు వచ్చి వాటిని మినిగివేసాను. కొన్ని చాలా మన్నులేని రాతి నెల మీద పడను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను. కానీ సూర్యుడు
ఫలించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నీళ్ళను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించాను. చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక. మంచి నేల పడినటివి 30 టైమ్స్ కానీ 60 టైమ్స్ కానీ 100 టైమ్స్ కానీ ఫలించినాయి. వీళ్ళు శిష్యులు అడుగుతారు, ఏం మీరు అంతా ఇవన్నీ చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదే అన్నప్పుడు మళ్ళీ వివరణ ఇస్తాడు అనమాట. విత్తపడినది వాక్యం. విత్తువాని 18 మాథ్యూ 13:18 విత్తువాని గురించి ఉపమానం భావం వినుడి. ఎవడైనా రాజ్యమును గురించి వాక్యం వినును, వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయములను ఎత్తుకొని పోవును. దానికి పైనే ఏమంటాడు 16లో ఎంతోమంది 13 let us see from Matthew 13:13 ఎందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కనులారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయముతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము కొవ్వినది. మన హార్ట్స్ హ్యావ్ బిన్ ఫ్యాటెండ్. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుదురు కానీ ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరినది. అయితే మీ కన్నులు చూచున్నాయి, అవర్ ఐస్ నౌ ఆర్ ఏబుల్ టు సీ, కనుక అవి ధన్యములైనవి. నీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములు. నౌ అవర్ ఐస్ ఆర్ ఏబుల్ టు సీ ద స్పిరిచువల్ థింగ్. ఆత్మ విషయమైన సంగతులు గూఢముగా దాల్చిన మర్మాలు. సో వాట్ హ్యాస్ బీన్ హిడెన్ యాజ్ mysteries and secrets is now being revealed by Jesus, and we are able to now see and understand that. So that's అయితే విత్తువాని గురించి ఉపమానం భావం వినడి అంటూ చెప్తూ విత్తబడినది వాక్యం అంటాడు అనమాట. విత్తబడినది వాక్యం. సో వాక్యం అంటే ఏమనుకుంటామంటే ఇట్స్ నాట్ జస్ట్ అ వర్డ్, బట్ వాక్యము శరీరధారి యేసయ్యలాగా వచ్చాడు కాబట్టి యేసయ్యనే హీ ప్లాంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ఆఫ్ us. ఇప్పుడు when he planted himself in all of us, మనలో ఆయన విత్తబడినప్పుడు మన పోలిక ఎవరిలాగా ఉండాలి పెద్దగా తర్వాత? What Puja? Let's say if you plant a groundnut, so that the plant will come, and then when it is harvest season, we'll pluck the plant and we'll see what will be there. Groundnut. A bunch of groundnut should be there, right? Yeah. Suddenly if you find name thing, you'll be very disappointed, right? Yes. Like that, ఎలాగైతే మనం ఒక చెనికాయ విత్తనాలు కానీ వేరుశనగ అంటాం కదా, వేరుశనగ విత్తనాలు వేసినప్పుడు తీసినప్పుడు వేరుశనగ కనపడాలి. విత్తనం వేయబడిన విత్తనం ఏమో యేసయ్య. మనం ఆత్మలో పెరిగినప్పుడు ఎవరు పోలిక ఉండాలా? మనకి యేసయ్య పోలిక ఉండాలి. దేవుని అంటే మనం దేవుని కుమారులు కావాలి. అలా కాలేకపోతే మనను ఎవడో తప్పుదారి పట్టించినాడు. మధ్యలో ఎవరో తప్పుదారి పట్టించి మనల్ని దేవునికి దగ్గర కాకుండా దేవునికి దూరం చేసి ఈ నూతన సంవత్సరమున మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం. చాలామందికి దేవుని చిత్తం అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏమో, వాళ్ళ పట్ల దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం ఏమో అనుకుంటారు. కానీ అసలు దేవునికి ఏం కావాలి? చాలామంది సినిమాలు కోట్ చేయకూడదంటారు, కానీ బిజినెస్ మ్యాన్ అనే పిక్చర్లో మహేష్ బాబు ఆ హీరోయిన్తో అంటుంటారు అనమాట. ఏమని, మీరు ఎందుకు పోతున్నారు టెంపుల్కి, మీరు ఎందుకు పోతున్నారు, మీకు ఏదో అవసరత ఉంటే కానీ అవసరత కోసం మీరు పోతున్నారు తప్ప ఇట్స్ ఎ బిజినెస్. మీరు దేవునితో బిజినెస్ చేస్తున్నారు. నాకు అవసరం ఉంది కాబట్టి అన్ని బాగున్నప్పుడు పోవడం లేదు మీరు అంటూ ఇది బిజినెస్ చేస్తున్నారు. అందుకే నువ్వు నాకు నచ్చట్లేదు, నువ్వు నాకు వద్దు అంటాడు అన్నమాట. దేవుడు చెప్పే మాట అదే. ఇట్స్ నాట్ ఎ బిజినెస్ విత్ గాడ్. యూ డూ సంథింగ్ ఫర్ మీ, దెన్ ఓన్లీ ఐ కమ్ టు యూ. ఇట్స్ నాట్ బిగింగ్. మనం దేవుని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏంటిది మన స్వాస్థ్యం ఏంటంటే వీ షుడ్ బికమ్ గాడ్స్ చిల్డ్రన్. అంటే సన్గా డాక్టర్గా కావాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఉన్నాను, మా నాన్న ఉన్నాడు. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ సన్ అండ్ ఎ సర్వెంట్ అనేది క్లియర్గా చెప్తుంది. మా దగ్గర రమణ అని 40 years పనిచేస్తాను. మీరు చూసింటారు ఇద్దరు. కుక్ అనమాట. ఫస్ట్ ఈ జాయిన్ అయితే తను హెల్పర్గా జాయిన్ అయ్యి కుక్కి వంటలు నేర్చుకొని 40 years చేశాడు. లాస్ట్లో మా చెల్లి ఈవెన్ కోల్కతాలో ఉన్నప్పుడు, కోల్కతా దగ్గర నుంచి దూరం ఒక 100 kilometers దూరం, అక్కడ
తనకు మా చెల్లికి ఏం వంట ఒకటి రాదు, అక్కడికి కూడా పంపించాం ఇది పోయినాడు. మళ్ళీ ఎవరు స్టూడెంట్స్ లేరు, అప్పుడు ఇంట్లో పని గేట్లు వేయడం అన్ని పనులు చేశాడు అనమాట. అలాంటి వాడు కరోనా టైంలో దెన్ గవర్నమెంట్ అలౌడ్ పీపుల్ టు మూవ్ అరౌండ్. గవర్నమెంట్ ఇంకా ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని అన్నప్పుడు అప్పుడు నడుచుకుంటా అంటే బార్డర్స్ ఓపెన్ చేశారు. అప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతానంటే ఆగమని చెప్పేసి నేను కార్లో తీసుకెళ్ళి కానిస్టేబుల్తో మాట్లాడి తను ఇంటి దగ్గర ఎంత ఇష్టం నాన్న అంటే, చూడు సార్ 2 నెలల జీతం 30,000 ఇవ్వాల్సి ఉంటే 5,000 ఇచ్చాడు. పన్నుని స్వాస్థ్యం అది. నేను అడగలే పెట్టాలా ఇంతవరకు, నేను పుట్టినప్పటి నుంచి మా డాడీని 10 రూపాయలు కూడా అడగలే, కానీ నాకు 50 crores ఆస్తి ఇచ్చాడు. సో కుమారునికి సేవకునికి పనోడికి ఎంత తేడా ఉంటుంది? మనం పనోడికి సేవకుడు అనుకుంటే మనము రోజు 24 గంటలు ప్రార్థన చేయాలి, మనం అడుక్కోవాలి. అదే కుమారుడు అయితే మనం అడగక ముందే, ఇప్పుడు మన కొడుకుకి అడగకుండానే మామ అడగకుండానే ఇచ్చాడు కదా, అడిగినాడా నాకు ఇది కావాలా ప్లీజ్ ఇవ్వండి అని. లే, ఇప్పుడు ఆ పాపకు ఆకలి అవుతుంది, వాళ్ళమ్మ పాప అడుగుంటుందా అమ్మ ప్లీజ్ గివ్ మీ మిల్క్ అని? నో, ఇట్ ఆటోమేటిక్లీ ఫ్లోస్. సో ఆ విధంగా ఇప్పుడు అంటే మనము సో హౌ టు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, హౌ టు బికమ్ ఎ సన్ ఆఫ్ గాడ్, ఎ డాటర్ ఆఫ్ గాడ్ ఎట్లా అవుతామంటే, దానికి ఒక వాక్యాధారంగా మనకు తెలిసి ఉంటుంది, మళ్ళీ దానికి రెఫరెన్స్ అవసరంగా. మరియా బయట మరియా సాంగ్ తీసుకుపోతుంది కాలో పడుతుంది. సో మరియా యోసేపుని పెళ్లి చేసుకున్న తర్వాత, యేసయ్య పుట్టిన తర్వాత మరియా యోసేపుని పెళ్లి చేసుకుంటుంది. ఆ క్రమంలో తనకు కూతురు కొడుకులు పుడతారు అనమాట. వాళ్ళు యేసయ్యకి ఏమవుతారు, స్టెప్ బ్రదర్ స్టెప్ సిస్టర్ కదా, వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారు బయట. మరియా యేసయ్య తమ్ముడు చెల్లెలు బయట వెయిట్ చేస్తుంటారు. ఈ శిష్యులు పరిగెత్తుకొని వచ్చి, మీ అమ్మ మీ తమ్ముడు మీ చెల్లెలు అక్కడ బయట వెయిట్ చేస్తున్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరు నా తమ్ముడు? అక్కడ సహోదరి ఉంటుంది, మనకు వాడుక భాషలో అర్థమనండి. నా తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళే నాకు సహోదరి, నాకు సహోదరి. ఇప్పుడు ఏంటిది అక్కడ కీవర్డ్ ఏంటిది? తండ్రి చిత్తం తెలిసిండాలి. తండ్రి చిత్తం తెలియకపోతే ఇంకో ప్రాబ్లం ఉంది. మత్తయి 7:21 తిట్టేస్తున్నాడు యేసయ్య, మేము నీ నామం ప్రభువా ప్రభువా అని. మాథ్యూ 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలోకి ప్రవేశింపుడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు ఆన్ దట్ పర్టికులర్ డే అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? అంటే వీళ్ళు ప్రాఫిట్స్, వీళ్ళు నీ నామమున దయమును వెలగొట్టలేదా? వీళ్ళు ఈ దయాలు వెలగొట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు మనము పెద్ద పెద్ద మీటింగ్స్లో దయాలు వెలగొడుతుంటారు కదా, అంత పెద్ద పరిచయం చేసేవాళ్ళు వీళ్ళు. తర్వాత నీ నామమున అనేకమైన అద్భుతాలు చేశారు, మిరాకిల్స్. మనం చూసినాం జీజస్ దినకరన్ మీటింగ్స్లో అయితేనేమి, పాల్ దినకరన్ మీటింగ్స్లో అయితేనేమి, ఇంకా బెనిహిన్ మీటింగ్స్లో అయితేనేమి. సో దేర్ లాట్ ఆఫ్ మిరాకిల్స్, ప్రాఫెసెస్ రిలీజ్ అవుతాయి అన్నీ. అంత పెద్ద వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. నీ నామం వెలగొట్టలేదని యేసయ్యని అడిగినప్పుడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ అరే మీరు ఎవరో నాకు ముందు నుంచి తెలియదు బే, మీరు ఎవరో నాకు ముందు నుంచి తెలియదు. అక్రమం వచ్చేవాళ్ళు మనల్ని పిలుస్తారు, వాళ్ళకి టైటిల్ ఇస్తారు అనమాట. ఏమని బిషప్ ఎవరైనా ఇవ్వట్లా, అక్రమం చేయవాలరా నా ఇద్దరు నుంచి తొలగిపోండి అని. పడుకోండి కాబట్టి చిన్నగా చెప్తున్నాను, గట్టిగా టైటిల్లో చెప్తాడు అనమాట. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడిని పరలోక రాజ్యం పోరంటే, యేసయ్యను మనం ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రం పోమని కాదు, తండ్రి చిత్తం చేయలేము. అది మెయిన్ పాయింట్. అక్కడ తండ్రి చిత్తం చేస్తే యేసయ్యకి తమ్ముడు చెల్లెలు అవుతాము, ఇక్కడ తండ్రి చిత్తం చేయకపోతే తిడతాడు ఆయన. సంవత్సరాల కొద్ది సేవ చేసినా కూడా తిడుతున్నాడు. అంటే తండ్రి చిత్తం ఏమైంటుంది అంటే, తండ్రికి ఏం కావాలి, ఆయనకి ఏం కావాలంటే, ఒకప్పుడు ముఖ్యమైన లాస్ట్ 5 minutes వచ్చినాము. సో వాట్ ఈస్ గాడ్స్ విల్? గాడ్స్ విల్ ఏంటంటే, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ద బిగినింగ్, అంటే ఇన్ ద బిగినింగ్ ఇక్కడ జెనిసిస్లో ఉండే ఆది యందు దేవుడు భూమి ఆకాశము సృజించను అంటుంది, కానీ ఆకాశములు
భూమిని సృజించిన, అది కరెక్ట్ వర్షన్. అయితే అది ఎప్పుడు, అది మన మనుషులకు సంబంధించిన వరకు అది దీని ఆది కంటే ముందు సర్వలోకాలను సృష్టించిన దేవుడు, అప్పుడు ఆయనకు సర్వాధికారం ఉంది, అన్నిటిపైన సర్వలోకాలపైన సర్వాధికారం ఉంది. ఆ సర్వాధికారాన్ని ప్రధాన దూత కుమారుడు, చివరి కుమారుడైన లూసిఫర్ దొంగతనం చేస్తాడు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ రిస్టోరేషన్ చేసే బాధ్యత మనకి ఇచ్చాడు. మళ్ళీ సర్వాధికారం, దట్ మీన్స్ కంప్లీట్ గాడ్స్ డామినెన్స్ ఇచ్చే బాధ్యత దట్ వీ నీడ్ టు గివ్ టు గాడ్. మనం ఇవ్వాల దేవుడికి. ఇప్పుడు అది ఎలాగంటే 100 కానీ 60 కానీ 30 కానీ ఫలించాలి. మనకు అన్ని హెల్త్ బాగా, అంత కండిషన్ బాగుందంటే 100 times వీ హ్యావ్ టు మల్టిప్లై. మనము ఫలించడం అంటే ఏమనుకుంటున్నామంటే మన ఆస్తులు పెంచుకోవడము, మన పరపతి పెంచుకోవడం, సోషల్ స్టేటస్ పెంచుకోవడము ఇవనుకుంటున్నాం. కానీ ఫలించడం అంటే నేను ఏసైలాగా మారిన తర్వాత నేనేం చేయాలంటే 100 మంది ఏసైలు తయారు చేయాలి. నేను ఇట్లా 100 × 100 క్యాల్కులేటర్ తీస్తారా గురు? చెప్తున్నా. 100 × 100 హౌ మచ్? 100 × 100 100 × 100 హౌ మచ్? 10,000. 10,000 × 100 100 10 lakhs. 10 lakhs. 10 lakhs × 100 10 crores. 10 crores × 100 100 crores. 1000 crores. Sorry, 1000. 1000 crores. 1000 crores అయితే the human population is less than 1000 crores. సో అంటే మనం ఇప్పటి వరకు ఒక 5 times కూడా మనము ఫలించాల. ఈవెన్ ఇఫ్ యూ టేక్ 30, 60 తీసుకుంటావా? 6 times when you multiply 60 to the power of 6 is greater than 900 is a human population in the world. 30 to the power of 7 is again greater than the human population. That means we have not even multiplied 5 times or 6 times or 7 times. Worst case scenario 7 times కూడా మనం ఫలించాల. మనము ఎంతవరకు మనం చూసుకుంటాం, కానీ మనము ఫలించడం అనే కాన్సెప్టే మనకు లేకుండా అయిపోయింది. దానివల్ల ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే, when Jesus started his ministry, కొండ మీద ప్రసంగంలో చెప్తాడు. కొండ మీద ప్రసంగం అయిన తర్వాత చెప్తాడు. అయితే అప్పుడు చెప్పేది 5, 6, 7 కదా? నో కొండ మీద ప్రసంగమే 7:21 కూడా చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ లైక్ when Jesus was 30 years age, he is telling this. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 25 అంటే 1995 years back he told. కాలము సమీపించినది, పరలోక రాజ్యముకు సమీపించినది, మారు మనసు పొంది. సో నథింగ్ హ్యాపెండ్. ఎందుకంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే నోబడీ ఈస్ మల్టిప్లికేషన్ ఏమనుకుంటారు? వాళ్ళు ఆశలు పెంచుకుంటారు, పిల్లలు కంటున్నారు. దిస్ వే దే ఆర్ మల్టిప్లైయింగ్, బట్ నాట్ ద వే వాట్ గాడ్ ఇంటెండెడ్ టు డూ. ఏమవుతుంది ఇప్పుడు ఒకవేళ ఆయన మల్టిప్లై అయితే ఏమవుతుందంటే, పంది పొట్టు దొరకదన్నమాట లూసిఫర్కి. తప్పిపోయిన చిన్న కుమారునికి పంది పొట్టు దొరకదు. పంది పొట్టు దొరికినప్పుడు ఆ తండ్రి దగ్గరికి వాడు నేర్చుకుంటా, అరే నా తండ్రి దగ్గర అంతమంది ఫుల్గా తింటున్నారు కదా, నాకు ఈ పరిస్థితి ఏంటి అని నేను పోయి దేవుని బెక్ చేసుకుంటాను. నాన్న నేను కుమారుని కదా, నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసినాను అంటాడు. అక్కడ పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసింది ఎవరు? లూసిఫరే. మొట్టమొదటిగా పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసింది లూసిఫర్. నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తాను నాన్న, నాకు ఇక్కడ తినడానికి ఏం లేదు, నన్ను కొడుకుగా కాదు, జస్ట్ ట్రీట్ మీ లైక్ ఎ స్లేవ్, లైక్ ఎ సర్వెంట్ అని చెప్తామని రిహార్స్ చేసుకొని పోతాను అనమాట. రిహార్స్ చేసుకొని పోదామని చెప్తా, వాళ్ళ డాడీ చెప్పాలని పోదాం అంటే వాళ్ళ డాడీ పరిగెత్తుకొని వచ్చేసి కౌగులించుకొని మేడం మీద గుర్తు పెట్టుకుంటాడు. సో దాట్ వే దేవుడు యేసే ద్వారా పలికిన మాట, శత్రువుని ప్రేమించుడి అనే మాట ఇప్పుడు దేవునికి ఉన్న నిజమైన శత్రువు లూసిఫర్ కూడా దేవుడి వైపు తిరిగినప్పుడు నాట్ ఈవెన్ 1 soul చనిపోయి కొంతమంది నరకానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. మన పూర్వీకులు, మన బంధువులంతా చాలామంది ఈ విషయం తెలియక చాలామంది ఏమనుకుంటారంటే, జస్ట్ బిలీవ్ జీసస్ అండ్ యూ గో టు యాజ్ యువర్ పర్సనల్ సేవియర్, యూ గో టు హెవెన్. దట్ ఈస్ అ లై. ఎందుకంటే యేసే చెప్పలేమాట మనకి. వాట్ జీసస్ టోల్డ్ ఈస్ యూ లవ్ గాడ్ టు ద బెస్ట్ పాసిబుల్. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుని ప్రేమించున్నాను. దెన్ లవ్ యువర్ నైబర్. హూ ఇస్ అవర్ నైబర్? నైబర్ ఇస్ నథింగ్ బట్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. లవ్ యువర్ ఎనిమీ ఇస్ లాస్ట్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. అయితే లాస్ట్ సన్స్ ఆఫ్ డాటర్స్ లీడర్ వచ్చేసి లూసిఫర్. వాడిని మనం లవ్ చేయకూడదు. దేవుడు లాస్ట్లో వాళ్ళని లవ్ చేస్తాడు. మనము వాళ్ళని లవ్ చేసి ఈ లాస్ట్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్ని తీసుకొచ్చి సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్లో చేయాలి. అది మనం బాధ్యత. సో ఒక తండ్రికి, ఒక కొడుకుగా తండ్రి దిస్ ఇస్ వాట్ గాడ్ వాంట్స్, దిస్ ఈస్ హిస్ డిజైర్, దిస్ ఈస్ హిస్ విల్ అని మనకు తెలిసినప్పుడు, అది మనం చేసినప్పుడు యూ డోంట్ నో, లైక్ నేను అడగను అసలు దేవుని నాకు ఇది కావాలని, బట్ ఈ ప్రొవైడ్స్. ఒకవేళ నాకు ఇది ఉంటే బాగుంటుందేమో నాన్న,
నీ 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 బాధ్యత చేసేటప్పుడు నాకు ఇదింటే బాగుంటుందంటే నీకేమి కార్ట్ నేను ₹1 కూడా పెట్టాను, అంత మొత్తం లోన్ వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ గాలిపటం కొనుక్కుందామని పోయేసి బైక్ వచ్చింది, బైక్ ఎందుకు వచ్చి నాకు అర్థం కాలేదు. సో లైక్ దట్ హీ గివ్స్ అబండెంట్లీ. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను అంటాను ఏమంటే యాక్చువల్గా మీరు చూస్తే ప్రపంచంలో 10 మంది సంతోషంగా ఉన్నారంటే వాళ్ళలో నేను ఉంటానేమో అని అన్నంత ఫీలింగ్ ఉంటుంది. వై? బికాస్ ఐ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మై ఇంకొక మాట మత్తయి 13లో విత్తువారి ఆవేగింజ చిన్నదైనప్పటికీ లాస్ట్ మత్తయి 13 Matthew 13. So there is a parable of mustard seed. That mustard seed we are referring is not Indian mustard seed, it's a Galilean mustard seed. So that one 13:31 ఆయన మరొక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకటి తీసుకొని తన పొలములో విత్తిన ఆవిగింజ పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నది అయినా కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించినంత చెట్టగును. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మస్టర్డ్ సీడ్ ఆఫ్ గలీలియా. దట్స్ లెస్ దెన్ హాఫ్ ద సైజ్ ఆఫ్ అవర్ మస్టర్డ్ సీడ్. మన ఆవగింజ కంటే సగం ఉండదు. ఇప్పుడు కిచెన్లో ఉండే వాళ్ళకి ఎప్పుడైనా కిచెన్కి ఎప్పుడైనా పోయినా కిచెన్ పోతే ఒక ఆవగింజ బాటిల్ ఉంటుంది. అదేమో మొక్క అవుతుందా? ఎప్పటికి కాదు, బాటిల్ ఉంటాయి, హార్డ్గానే ఉంటుంది. కానీ ఒకవేళ పొరపాటున మన ఆవగింజ సైజు కాదు, అది ఇంకా 1/10 to ½ నుంచి 1/10 లోపల ఉంటుంది. అంత చిన్నది నాటితే 12 inch, దిస్ యాక్చువల్లీ 12 inch కలించుల వరకు అంత హైట్ అయిపోయి దాని కొమ్మల మధ్య ఆకాశ పక్షులు ఉంటుంది. రెఫర్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ విల్ సే బర్డ్స్ ఆఫ్ హెవెన్. బర్డ్స్ ఆఫ్ హెవెన్ అంటే ఏంజల్సే. అంటే ఈ ఆవగింజ అనేది దేవుని విత్తనం, మనలో దేవుని ఆత్మ అనే విత్తనము ఎప్పుడైతే పెరిగి మొలకెత్తి టు ద ఫుల్ పొటెన్షియల్ వెళ్ళిందంటే ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అండ్ సర్వ్ యూ. 40 days ఫాస్టింగ్ తర్వాత ఏసైకి ఏమైనా ఉంటుంది? మొత్తం 4లో లాస్ట్లో 40 days ఫాస్టింగ్ తర్వాత దేవదూతుల నుంచి ఆయనకు పరిచర్య చేసిరి అని ఉంటుంది. Matthew 4:11. ఈ 3 టెంప్టేషన్స్ అయిపోయిన తర్వాత అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసిరి. సో దీస్ ఏంజల్స్ ఆర్ మెంట్ టు సర్వ్ హ్యూమన్ బీయింగ్స్. సో చిన్నపిల్లల దేవదూతలు, ఇప్పుడు మన బేబీ ప్రిన్సెస్ కి చిన్నపిల్లలు దేవదూతలు తండ్రిని చూస్తున్నారు అన్నమాట. సో దే గో రిపోర్ట్, ఇక్కడ ఏం జరుగుతుందో చూసేసి దే గో రిపోర్ట్ టు గాడ్. సో దెర్ ఆర్ angels who protect, who guide them, who take care of them. ఇది ఎప్పుడంటే దేవుని ఆత్మ మనలో ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నప్పుడు. అయితే చిన్నపిల్లలకు దే ఆర్ ఆల్రెడీ బ్లెమిష్లెస్. వాళ్ళకు దేవుని ఆత్మ వాళ్ళలో వాళ్ళ కాపుదల అది ఉంటుంది అనమాట. మనము పెద్దగా అయ్యేటప్పుడు మనం ఏం చేస్తుంటే వాళ్ళని పరిశుద్ధంగా పుట్టిన వాళ్ళని మనము అపవిత్రం చేస్తాం మనకు తెలియకుండానే. అయితే ఎప్పుడైతే మనలో దేవుని ఆత్మతో నింపుకుంటామో హూ ఈజ్ సర్వింగ్ అస్? ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఆర్ గోయింగ్ టు సర్వ్ us. ఇక్కడికి వచ్చినాము, మనకి ఏదో జరిగిపోతుంది, నోటితో అంటే అయిపోతుంది, లేదా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో హ్యాపీనెస్ ఉంటుంది, ఎక్కడన్నా ప్లేస్కి పోతే అది ఇట్ ఈస్ బికమింగ్ సక్సెస్ఫుల్ అంటే మళ్ళీ ఏముంటుంది? మనైతే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ కరోనా టైంలో చనిపోయేదానికి 4th stage క్యాన్సర్, లివర్ క్యాన్సర్తో పంపించేస్తారు ఇంటికి. అక్కడ పడుకున్నాడు. ఇంకా నేను అక్కడ వాకింగ్ చెప్పేదానికి సాటర్డే పోతే లేచి ఇంకా 3 hours బతికినాడు. మళ్ళీ నేనేమన్నా డాక్టరా? నేను డాక్టర్ని కాదు, నేను చేసిన చదువు ఏంటిది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకేమన్నా తెలుసా వాడికి ఎట్లా బాగా చేయాలో? నాకు తెలుసు. వాళ్ళు చూస్తే భయపడ్డా నేను. వాడు పొరపాటు ప్రార్థన చేసిపోతే ఊళ్ళంతా విలేజెస్ హిందూస్ పంపేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది కరోనా పేషెంట్స్కి ఎంతో చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. కరోనా ఉండే వాళ్ళకి, కరోనా ఉండే వాళ్ళ దగ్గర కూడా పోవు. మరి మా ఇంట్లో ఎవరికి కానీ ఎఫెక్ట్ కాలే. ఎదురింట్లో సుబ్బరాయుడు అని వచ్చినాడు అనమాట. వాళ్ళకు కరోనా వస్తే వాళ్ళ ఇల్లు ఎంత ఉంటుందంటే ఇంతనే దాంట్లోనే బాత్రూమ్. అంత చిన్న గుడిసెలో ఉండి ఒక మంచంలోనే వాళ్ళిద్దరు పడుకునేవాళ్ళు. ఆయనకు కరోనా వస్తే వాళ్ళకి ఎవరే కానీ దే ఆర్ నాట్ గివింగ్ దేమ్ గ్రాసరీస్. బయటికి పోయి కొనుక్కోవాలి కదా, వాళ్ళకి పెట్టుకోరు స్టాక్ అంతా. కూరగాయలు ఏమైనా కొనుక్కోవాలంటే మీరు రావద్దు మా ఇంటికి అంటున్నాం. నాకు తెలియదు. నేను అంతకుముందు మా ఇంట్లో వాచ్మెన్గా పనిచేసినాడు. సార్ మీ ఇంట్లో ఇంతకుముందు వాచ్మెన్ పనిచేసిన అతనికి కరోనా వచ్చింది సార్ అంటే నా పక్కన వినేసినాడు. కుర్రాడు 5 కాలేజ్ చదువుతాడు. హీ వాజ్ మై అసిస్టెంట్. పదాం
అంటే ఏదన్నా అన్నాడు. పోయి ప్రే చేస్తాంపా, నన్ను పోయిరప్ప నాకు వస్తున్నాడు. నమస్కారం అంటే ఇట్లా వాడు ఇష్టంగానే వచ్చాడు. వచ్చేది నుంచి ప్రార్థన చేసి ఏం కాదు, ఏం సార్ చచ్చిపోతానేం సార్, నేను చచ్చిపోతా, చాలా మంది అదో ప్యాకులు పంపిస్తారంట కదా సార్ అంటే, నీకేం కాదు అని అమ్మ దేవుడు చెప్తాను, నీకు కూడా ఏం కాదంటే వాళ్ళ భార్యకు అసలు రాలేదు. ఎంత చిన్న రూమ్లో కావాలి ఇన్ఫెక్షన్ రాలే అసలు. నేను ఈవినింగ్ కల్లా సిమ్టమ్స్ పోయి బయటకు నిలబడుకున్నాడు. మరుసటి రోజు ఏం సార్ కరోనా లేదు, ఏం లేదు, ఊరికి భయపడినా నేను అంటున్నాడు. ఇట్లాంటివి కోపాలు జరుగుతుంది. ఎందుకు? వాట్ ఈస్ ఇన్ మీ? మీరు నన్ను చూస్తుంటే ఐ మీన్ కంప్లీట్లీ నార్మల్ మ్యాన్, కానీ వాట్ ఈస్ డ్రైవింగ్ ఆల్ దిస్ ఎనర్జీ? ఇప్పుడు నాకుండే ఇది నాకు మాత్రమే కాదు. ఐఎమ్ ఓన్లీ నాట్ డిజైన్ టు బి సన్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. ఎవ్రీబడి ఈజ్ డిజైన్ టు బి సన్ ఆఫ్ గాడ్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరికి. Matthew 10:8 ఏం చెప్పినాడు లాస్ట్ ఈ దీంతో? జస్ట్ వాంట్ టు సే దట్ ఇట్స్ నథింగ్ లైక్, ఇట్స్ నాట్ ఎ ప్రివిలేజ్, ఇట్ ఈస్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీవన్. మత్తయి 10:8 రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులు అంటే దట్ టైం ఇట్ వాస్ కరోనా. ఇప్పుడు కరోనా ఎట్లనో అప్పుడు కుష్ఠరోగం అయితే అంత భయంకరమైన వ్యాధి. ఎవరు వాళ్ళని కూడా క్వారంటైన్ చేసి ఊరు బయట పెట్టేవాళ్ళు అనమాట. కుష్ఠరోగులు కూడా శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొంది తిరగనుక ఉచితంగా ఇవ్వండి. సో ఫ్రీలీ యూ రిసీవ్ అండ్ ఫ్రీలీ యూ గివ్. ఇట్ ఈస్ నాట్ సంబడీస్ ప్రాపర్టీ ఆర్ సంబడి ఇది ఎవరో స్పెషల్లీ బ్లెస్డ్ పర్సన్ అండ్ నథింగ్. వెన్ యూ నో ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తం ఏంటో తెలిసి, దెన్ యూ స్టార్ట్ మల్టిప్లైయింగ్. గాడ్ విల్ ప్రొవైడ్ యూ ఎవ్రీథింగ్ విచ్ యూ హ్యావ్ నాట్ ఈవెన్ ఆస్క్డ్ ఫర్. దేవునికే సకల ఘనత మహిమ ప్రభావం చెందిన గాక. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ నాన్న. చాలా వందనాలండి. ఇంటర్నేషనల్ స్పీకర్ అంటే ఇంటర్నేషనల్ స్పీకర్. నాకు ఏంటంటే నిన్న నుంచి మనము పోతున్నాము, పెద్దోళ్ళం పోతున్నాము, చర్చికి పోతున్నాము, ఆరాధిస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ ఈ పాప చర్చికి తీసుకుపోవాలి ఆ చలికి. ఇంట్లోనే ఆరాధన చేసుకుందాం అంటుంటే ఎవరు దానికి సరే అంటే మీరు ఉదయం చెప్పేది ఉండే ఇట్లా చేసుకుందామని. అయితే సరే ఇప్పుడైతే నెరవేరింది. ఇప్పుడు సూర్యాపేటలో కూడా నేను సంఘాలలో పోతూ ఉంటా. అది ఇట్లా ఇంత కూడా ఉండదు, కొన్ని ఇంతే ఉంటాయి. అవి ఆరాధన నాడు అన్నీ పెడతారు. అది చర్చ్ అనమాట. ఆరాధన అయిపోయిన వెంటనే దట్ హాల్ బికేమ్ డైనింగ్ హాల్ అనమాట. అక్కడే మళ్ళీ వేరే లేదు, స్థలం లేదు ఇక అక్కడ ఎక్కడ. అది బికేమ్ డైనింగ్ హాల్. మళ్ళీ సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా మళ్ళీ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. ప్రార్థనకు ఉపయోగపడుతూనే ఉంటుంది, లివింగ్ కూడా ఉపయోగపడుతుంది. తప్పేం లేదు అది. మనం వాళ్ళు సొంతంగా గుడి సొంతంగా వేరే ఉండాలి, లివింగ్ వేరే ఉండాలంటే కుదరదు అది. కాబట్టి వాళ్ళ దాంట్లో చేస్తున్నారు, తప్పేం లేదు. నన్ను కూడా ఎన్నోసార్లు పిలిచి నేను సరే. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆరాధించే ఎవరు ఎక్కడ 2-3 ఆరాధిస్తారో వాళ్ళ దగ్గర దేవుని ప్రసన్నత ఉంటుంది కదా. దేవుని ప్రసన్నత పాపకు మీద ఉండాలని నా ఆశ. సరే నిన్న నుంచి అనుకున్న రీతిలో మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో ఉండటం, పాప కూడా ఉండటం, ఇది చాలా దీవెనకరం, ఆశీర్వాదకరం. మరి చక్కటి సందేశాన్ని ఇచ్చిన మరి పొందరాలు. ఇంకో కొంచెం సేపు ఏమైనా ఓపిక ఉందా, లేకపోతే కాల్ చేద్దాం? సరే, తక్కువ సమయం తీసుకున్నాము. 101వ దావీదు సంగీత ప్లాజమ్స్ 101. క్లుప్తంగానే ముగిస్తాం. ఇది 101వ దావీదు సంకీర్తన. ఇది చాలా బైబిల్లో ఈ సంకీర్తన ఉండటం కూడా చాలా గొప్ప విషయం. ఇది మనం నూతన సంవత్సరంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా దీన్ని మనం ధ్యానించాలి. ఇందులో ఉన్నటువంటి
లోతైన సత్యాలను తెలుసుకోవాలి. ఇదేం చేస్తారంటే అభివృద్ధి చెందిన దేశాలు, అమెరికా, ఇంగ్లాండ్ ఇట్లాంటి దేశాలలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. క్వీన్ ఎలిజబెత్ గారు ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ అధ్యాయం చదివి ప్రమాణ స్వీకారం చేసిందంటారు. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్, ఆయన కూడా అధికారంలోకి పోయే ముందు ఈ యొక్క అధ్యాయాన్ని చదివి ఆయన మన దగ్గర కూడా చూస్తూ ఉంటాము. కొత్తగా ప్రధానమంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మన దేశంలో లేదు కానీ జగన్ గారు అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రార్థన చేశారు, అది జరిగింది. విదేశాలలో మాత్రం ముఖ్యంగా ఈ అధ్యాయాన్ని చదువుతారనమాట. అంటే పరిపాలన స్టార్ట్ చేసే ముందనమాట. నేనేమేమి చేయాలి, నేనేమేమి చేయకూడదు, నేను ఏ విధంగా పరిపాలన చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది అంటే వాళ్ళంతా దానికి ప్రాధాన్యత ఇస్తారు. అంత చక్కటి మనం కూడా ఏం చేస్తామంటే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడు అంతా కొత్తగా ఉంటాయి అన్నమాట. వాగ్దానాలు కానీ, దేవుని దీవెన కానీ, ఆశీర్వాదాలు కానీ అవి ఇస్తూ ఉంటారు. మనం దేవుని వాగ్దానాలని ఆ చర్చలు కూడా అన్ని చర్చలలో కూడా ఇస్తూ ఉంటారు. ఆ ఇచ్చేటప్పుడు ఎగబడి అనుకుంటూ ఉంటారు అన్నమాట. అందులో ఒకటే వాక్యం ఉంటుంది, వాగ్దానం, దేవుని వాగ్దానం ఒకటే ఉంటుంది అన్నమాట. అంటే చాలా అవి ఉంటాయి ఇట్లాంటివి, కానీ మనిషికి ఒకటే ఇస్తారు అనమాట. ఇట్లా ఉంటాయి అన్నమాట. వాటి కొరకు ఎగబడతా ఉంటారు అనమాట. దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం అని ముందు నుంచే ఒక వారం నుంచే దాని కొరకు నెల నుంచే చేస్తూ ఉంటారు. దేవుని వాగ్దానం, దేవుని వాగ్దానం. మళ్ళా జనవరి అది అంతా అయిపోయేసరికి దేవుని వాగ్దానం పోతుంది, అన్ని పోతాయి. అట్లా కాదు కానీ విదేశాలలో మాత్రం ఈ అధ్యాయానికి వాళ్ళు చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అంత విలువ కలిగినటువంటి ఈ అధ్యాయము నూతన సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దీన్ని కూడా మనం కొంచెం ధ్యానిస్తే బాగుంటుందని. బైబిల్ కావాలా? లేదు. నూట 1వ సంకీర్తన క్లుప్తంగా ఊహించుకుంటే, నేను కృపను గూర్చి న్యాయమును గూర్చి పాడెదను ఒకటనమాట. నెంబర్ 1 అనమాట. ఇందులో కొన్ని సత్యాలు ఉన్నాయి. ఈ సత్యాలు వాళ్ళు అబ్రహాం లింకన్ ప్రధానిగా ఆయన ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు చదివింది. క్వీన్ ఎలిజబెత్, వామ్మో క్వీన్ ఎలిజబెత్ అంటే అసలు ఆమె దగ్గరికి పోవాలంటేనే మనకు అవకాశం ఉండదు. క్వీన్ ఎలిజబెత్ అపాయింట్మెంట్ కావాలంటే మనం అంత గొప్పలు అనమాట. వాళ్ళు దేవునికి ఎంత విలువ ఇచ్చారు. నేను కృపను గూర్చి న్యాయం గూర్చి పాడదను, యెహోవా నిన్ను కీర్తించను. ఇది ఒక పాడాలన్నమాట. పాడాలి. ఐ సింగ్ ఫర్ ద గాడ్. నేను దేవుని గురించి పాడదను. ఇక్కడ పాడాలంటే పాడటం, టు సింగ్ ఫర్ ద గాడ్. ఎంతోమంది పాడుతూ ఉంటారు. ఒక్కొక్క పాటకు కొన్ని చాలా డబ్బులు తీసుకొని పాడేటప్పుడు కూడా ఉన్నారు. ఒక్క పాటకు ఇప్పుడు ఈ కీర్తనలు అంటేనే పాటలు అన్నమాట. పాట మనం ప్రసంగం చేసినాం అనుకోండి, ఎన్నో విషయాలు ప్రసంగం చేస్తే అన్ని విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కష్టమే. కానీ ఒక్క పాట పాడితే అది మర్చిపోరు అనమాట. అబ్బా ఎంత చక్కగా పాడారు ఆయన, ఎంత చక్కగా పాడాడు, జీవితాంతం మర్చిపోరు. ఈ చెప్పినవి గుర్తుండవు, కానీ ఆ పాట మాత్రం బాగా గుర్తుంటుంది. అట్లా పాట పాడితే ఆ పాట విని రక్షింపబడిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. అందుకనే ఇది కీర్తనలు, సాంగ్ ఆఫ్ సాంగ్స్, అందుకని దానికి బిరుదం అనమాట. అయితే పాడాలి.
దేవుని గురించి పాడాలి అనేది. దేవుని గురించి పాడాలి. ఎప్పుడు పాడాలి? సంవత్సరం అంతా పాడాలి. ఒక జనవరి ఒకటే కాదు, కొత్త సంవత్సరం అదే కాదు, అది త్రూఅవుట్ ద ఇయర్ వీ హ్యావ్ టు సింగ్ అనమాట. పాడాలి, దేవుని గురించి పాడాలి. అదొకటి. దేని మరి ఏం పాడాలి? దేనికి? దేవుని కీర్తి, ఆయన కీర్తి గురించి పాడాలి, ఆయన న్యాయం గురించి పాడాలి. ఆయన న్యాయం ఏంటిది? దేవుని ఇప్పుడు మన న్యాయం ఎట్లుంటుంది? అవర్ ఎట్లుంటుంది? మేలు చేసిన వాళ్ళకే మేలు చేయాలి అనేది మన నీతి అనమాట. ఇప్పుడు నువ్వు నాకు సాయం చేస్తే నేను నీకు సాయం చేస్తాను, మన నీతి అది. దేవుని నీతి అట్లుండదు. దేవుని నీతి ఎట్లుండాలా? మేలు చేసిన వాళ్ళకి మేలు చేయాలి, కీడు చేసిన వాళ్ళకి కూడా మేలు చేయాలి. అది దేవుని నీతి, దేవుని అదనమాట. మనం ఏం చేస్తామంటే మనకి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళకే మనం సాయం చేస్తాం, మనకి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళకే మనం మేలు చేస్తాం, మనకి ఎవరైతే స్నేహం ఉంటారో వాళ్ళకే. వేరే వాళ్ళు ఉంటారు అనుకోండి, వేరే వాళ్ళతో మనం పట్టిస్తాము, మనకి ఏమైనా మనకి. దేవుడు అట్లా కాదు. దేవుడు మంచి వాళ్ళ మీద, చెడ్డ వాళ్ళ మీద ఏకరీతిగా ఒకే రీతిగా, ఎండ అయినా వాన అయినా ఏదైనా సరే సమానం. అది దేవుని నీతి అన్నమాట. మనము కృప గురించి పాడాలి, దేవుని న్యాయం గురించి కూడా పాడాలి. కృప అంటే ఏంటిది? కృప గ్రేస్ అన్నమాట. గ్రేస్ అంటే ఏంటంటే ఇప్పుడు రాజన్న చెప్పినట్టు, ఇప్పుడు తండ్రి కుమారుడు, తండ్రి ఈ కుమారుడు అడగకుండా ఇస్తాడు. అది కుమారుడు తండ్రిని అడగట్లేడు, కానీ తండ్రి కుమారుడికి ఏది కావాలో ఇస్తుండు. దాన్ని కృప అన్నారు. కానీ ఎవరు అర్హత లేని వాళ్ళకి తండ్రి సాయం చేస్తే దాన్ని కృప అంటారు. నీకు అర్థమైంది లేదా? తండ్రి నీకు ఇచ్చింది అది కృప కాదు. అది తండ్రి నీకు ఇచ్చేది అది స్వాస్థ్యం, అది అది ఇవ్వాలి, అది హక్కు. అది నువ్వు పొందే హక్కు నీకుంటుంది, ఇచ్చే బాధ్యత ఆయనకు ఉంటుంది. తండ్రి కొడుకుకి ఇచ్చేదాన్ని అది కృప అనరు అన్నమాట. ఎప్పుడు కృప అవుతుందంటే, దాసుడు ఆయనకు అర్హత లేదు, ఆయన దాసుడు, ఆయనకు తండ్రి కుమారుకి ఎంత అయితే ఇస్తుండో దాసుకి ఇచ్చిన అది కృప అవుతుంది అన్న. అర్థమైందా అన్న? అది నేను తప్పు చెప్తాను. తండ్రి కుమారుకి ఇచ్చేదానికి కృప అన్నారు. తండ్రి కుమారునికి ఇచ్చేదానికి అది హక్కు. అది తండ్రి యొక్క బాధ్యత, కుమారుని యొక్క ధన్యత. కుమారుడు పుట్టింది కాబట్టి ఇస్తుంది అనమాట అది దాంట్లో. కానీ ఏ అర్హత లేని వాళ్ళకి కింద వంగి కింద ఉన్నటువంటి వాళ్ళను అది చేరదీస్తాన్ని కృప అంటారు అనమాట. గ్రేస్ అనమాట. గ్రేస్ అది అర్హత లేదు. అది కుష్ఠవ్యాధి ఉన్నాడు, కుష్ఠవ్యాధి ఉన్నాడు, చాలా దీన స్థితిలో ఉన్నాడు. ఆ దీన స్థితిలో ఉన్న వాళ్ళను ప్రార్థన చేసేటందుకు వంగి తీసుకుంటున్నారు, దాన్ని కృప అంటారు అనమాట. అది దేవుని కృపను గురించి పాడాలి, దేవుని న్యాయం గురించి ఒకటి. తర్వాత యెహోవాను నిన్ను కీర్తించాను పాటలు అనమాట. ఈ ఒకటి పాడాలి, త్రూఅవుట్ ది ఇయర్ పాడాలి. నాట్ ఓన్లీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, కొత్త సంవత్సరం అంతా కూడా పాడుతుండాలి. కృపను గురించి పాడాలి, న్యాయం గురించి పాడాలి, దేవుని గురించి పాడాలి. ఇది కృపను గురించి, న్యాయం గురించి పాడటం ఒకటి, దేవుని గురించి పాడటం రెండోది. మూడవ బ్లెస్సింగ్ అనమాట. రెండవ వచనం చదవండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించేదను, నీవు ఎప్పుడు నా ఎదుకు వచ్చేదవు. ఇది అనమాట. ఒకటేమో సింగ్ ఫర్ ద గ్రేస్ అండ్ సింగ్ ఫర్ హిస్ జస్టిస్. కృప గురించి పాడాలి, న్యాయం గురించి పాడాలి, దేవుని గురించి పాడాలి. ఇది మూడు అయిందా? ఇప్పుడు ఇది మూడోది అనమాట. కృపను గురించి, న్యాయం గురించి పాడటం ఒకటి, దేవుని గురించి పాడటం రెండు. ఇది మూడోది అనమాట. ఈ మూడోది అబ్రహాం లింకన్, క్వీన్ ఎలిజబెత్ వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు ఇది చదివారు అనమాట. ఏంటిది? నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించేదను. వాళ్ళు అధికారంలోకి పోకముందు అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత ఆయన ఏ పనైనా చేయొచ్చు. ఇక
నువ్వు ఈ పని ఏం చేస్తున్నావు, ఈ పని ఏం చేయకూడదు అని అడిగేటోళ్ళు ఫీమేల్ చెప్పించు. ఆమెను అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారు, అదే అడిగేది ఎవరు లేరు అనమాట. ఆమె చెప్పే మాట అనమాట ఈ మాట, మనం కూడా చెప్పాలన్నమాట. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదను. సంవత్సరం మొత్తం ఫస్ట్ రోజు ఆ సంవత్సరంలో మనం చేయాల్సిన కార్యక్రమం ఇదేనమాట. ఇదేంటి దేవుని వాగ్దానం, నాకు ఈ వాగ్దానం చూసి అబ్బా చాలా మంచి వాగ్దానం వచ్చింది, కొంచెం ఏదో వచ్చింది తృప్తి పట్టగా నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించాలి. వివేకంతో ఎట్లా ప్రవర్తించాలి? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఒక సంవత్సరం అంతా నిర్దోష మార్గంలో ప్రవర్తించాలి. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? దేవుడు నీ దగ్గరికి రావాలి. దేవుడు నీ యొద్దకు రావాలి. దేవుడు నీ యొద్దకు రావాలంటే ఎప్పుడు వస్తాడు దేవుడు? నువ్వు దేవుని మార్గంలో నడిస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు దేవుడు నీ దగ్గరికి రావాలంటే దేవుడు నీ దగ్గరికి వచ్చేటట్టుగా నువ్వు నడవాలి. దేవుడు నీ దగ్గరికి వచ్చేటట్టుగా నడిస్తేనే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ దగ్గరికి వస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నడిచినావు అనుకోండి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించినావు అనుకోండి, దేవా నువ్వు ఎప్పుడు వస్తున్నావు నా దగ్గరికి అంటే దేవుని ఇష్టం కాదు, అది నీ ఇష్టం అన్నమాట. నువ్వు ఉండాలి దాంట్లో. అన్న ప్రేతలాడన్నా, అన్న ప్రేతలాడన్నా. మనం కొత్త సంవత్సరం మొదటి రోజే నిర్దోష మార్గం నుండి మళ్ళీ ఇంకా రోజులు గడిచిన కొద్దీ అట్లా లాభం లేదు. ఇది ఆ విధంగా సంవత్సరం అంతా కూడా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ దగ్గర తర్వాత ఏంటిది? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకోవాలి. అది ఇంట్లో నడుచుకోవాలి యథార్థ హృదయంతో. ఇంట్లో బయట నడుచుకోవాలి, ఇంట్లో కూడా నడుచుకోవాలి. యథార్థ హృదయంతో ఉండాలి. లోపల ఒకటి బయట ఒకటి ఉంటే లాభం లేదు. యథార్థ హృదయంతో ఉండాలి. బయట యథార్థ హృదయంతో ఉండాలి, లోపల కూడా యథార్థ హృదయంతో ఉండాలి. ఇవన్నీ ఈ సంవత్సరం మొత్తం పాటించాల్సిందే. నాట్ ఓన్లీ కొత్త సంవత్సరం, కొత్త రోజు, ఆ వారం రోజులు, ఆ నెల రోజులు, ఆ వారం రోజులు కాదు. ఆ తర్వాత నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును నా కళ్ళలో దుష్కార్యాన్ని ఉంచుకోండి. అంటే దుష్కార్యాన్ని ఉంచుకొని అంటే ఏంటి? ఎక్కడైతే దుష్కార్యం జరుగుతుందో అక్కడ బాగా చూస్తూ ఉంటారు అన్నమాట. బాగా చూస్తూ ఉంటారు. దుష్కార్యములు బాగా చూస్తే ఏమవుతుందంటే దుష్కార్యం నువ్వు ఇష్టపడుతున్నట్లే అనమాట. అక్కడ దుష్కార్యం జరుగుతుంది, అక్కడ వద్దంటే అది మనకి ఏముండదు అనమాట. అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటున్నాను అనుకోండి, దుష్కార్యం జరుగుతుంది నేను చూస్తూ ఉంటాను అనుకోండి, అప్పుడు ఆయనకి మళ్ళీ ఇట్లా చేస్తే బాగుండు కదా, ఇట్లా పోతే బాగుండు కదా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. ఆయన ఏం చెప్తుండంటే నా కన్ను లేదట ఏ దుష్కార్యాన్ని నేను ఉంచుకున్నాను. ఈ ఒక హ్యాపీ న్యూ ఇయర్ నాడే కాదు, ఆ రోజే కాదు, ఆ వారమే కాదు, ఆ నెలే కాదు, ఆ సంవత్సరంతో కూడా అది కన్ను లేదుట దుష్కార్యాన్ని ఉంచుకోదు. ఆ తర్వాత భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం. భక్తి మార్గంలో ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళతోటే స్నేహంగా ఉండాలి. భక్తి మార్గం తొలగిన వాళ్ళు ఉంటారు అనమాట. ఇప్పుడు లోకంలో భక్తి ఉన్న వాళ్ళు ఉంటారు, భక్తి లేని వాళ్ళు ఉంటారు. భక్తి లేని వాళ్ళతో ఉంటే మనం వాళ్ళది మనకు వస్తుంటుంది. భక్తి ఉన్న వాళ్ళతో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు సహవాసం ఉంది, ప్రేమ ఉంది అనుకోండి, ఒక సహవాసి ఇంకొక సహవాసితో కలిసి ఉంటే ఆయనది సహవాసం డెవలప్ అవుతుంది. ఒక సహవాసి అన్నిటితో సహవాసం కలిగి ఉంటాడు అనుకోండి, ఈయన ఆయనలాగా మాట్లాడుతుంటారు అనమాట. అట్లా అవసరం లేదు. అదే దాని గురించి చెప్తున్నాను అనమాట. భక్తి మార్గం తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నేను అంటనీయను. ఇప్పుడు భక్తిహీనుల మార్గం వాళ్ళు ఇష్టం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కూడా అందులో పాల్గొనాల్సి వస్తుంది అనమాట. అట్లా ఏం చేయాలంటే ఆ సంవత్సరం అంతా కూడా దాన్ని పాటించాలి. తర్వాత మూర్ఖ చిత్తుడు నా ఎదురు నుండి తొలగిపోవాలి. అంటే మూర్ఖ చిత్తుడు తొలగిపోవాలి అంటే ఎవరైతే మూర్ఖం చేసేవాళ్ళు క్రూయల్ పీపుల్ అనమాట.
క్రూయల్ పీపుల్ వాళ్ళ దగ్గర ఉండదు. క్రూయల్ పీపుల్ దగ్గర మనం ఉన్నాం అనుకో, ఆయన క్రూయల్నెస్ మనకు అంటుతూ ఉంటుంది అనమాట. ఆయన క్రూయల్ అంటే ఏంటిది? ఈజ్ క్రూయల్ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఎప్పుడు చెడు చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉంటాడు, చెడు. అంత నువ్వు స్నేహం చేసినావు అనుకో, నువ్వు ఆయన క్రియలు ఇష్టపడతా ఉంటాడు అనమాట. అది చెప్తా ఉన్నాడు అన్నట్టు. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి, ఒక ప్రెసిడెంట్ ఆయన అందరూ మూర్ఖ చిత్తులు అందరూ ఆయన దగ్గర ఉంటాడు అనుకోండి, ఆయన మంచి ఎట్లా చేస్తాడు, మంచి చేయడు అనమాట. అందుకనే మూర్ఖ చిత్తులు తొలగిపోవాలి. తర్వాత దౌష్ట్యమును నేను అనుసరించాను, నేను తప్పు చేయను అనమాట. ఇప్పుడు మూర్ఖ చిత్తులతో ఉంటే ఏం చేస్తుంది? ఒకసారి కాకపోతే ఒకసారైనా నువ్వు తప్పు చేయాల్సి వస్తుంది. అసలు మూర్ఖ చిత్తుడే నీ దగ్గర లేడు అనుకోండి, అప్పుడు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు సొంతంగా నువ్వేం చేస్తావంటే నువ్వెవరికి అన్యాయం చేయవన్నమాట. దౌష్ట్యం అంటే ఏంటిది? చెడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఎట్లా చెడు చేయాలా, ఏ విధంగా ఏమేం చేయాలా, ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి. దుస్తులతో ఉంటే దుస్తుల ఆలోచన చొప్పున నడవక అంటారు. అందుకని అనమాట క్రూయల్ పీపుల్ ఆల్వేస్ ఈ థింగ్స్ క్రూయల్లీ, తప్పుడు ఆలోచన ఉంటుంది, తప్పుడు మార్గాలే. వాళ్ళు ఇచ్చే సలహాలు కూడా తప్పుడు. ఆ తప్పుడు ఆయనతోటి ఉంటే ఇక ఆ సలహాలు వస్తుంటాయి, నీకు కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఆ మూర్ఖ చిత్తుని తొలగించాలి, ఆ మూర్ఖ ఆలోచనలు కూడా. తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించేదాన్ని. పొరుగువాడు చెప్తా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటాడు అనుకోండి, అది చెప్తా ఉంటాడు, సార్ ఈయన రానియద్దు, సార్ ఈయన రానిస్తే ఇది చేస్తారు, సార్ ఇది చేస్తారు. ఆయన దగ్గర పోతే ఆయన సార్ ఈయన రానియద్దు, సార్ ఈయన చేస్తే ఇది చేస్తారు, ఇట్లా అన్నమాట. అవన్నీ కూడా పొరుగు వారిని చాటున దూషించొద్దు అనమాట. ఇప్పుడు కనబడంగానే టీచర్ అనుకుని చాలా మంచి దాటంగానే చట్నీయమ్మ వీణంత దరిద్రుడు లేడు, వీణంత దొంగే లేడు, వీణది లేదు ప్రెసిడెంట్ అట్లా అన్నమాట. పొరుగు వారిని దూషించొద్దు, అట్లాంటి దూషించేవాడిని నేను అనుసరించాను, సంహరిస్తాను. తర్వాత అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహించను. ఐ హేట్ అనమాట. నువ్వు సహిస్తే దాని అర్థం ఏంటిది? అహంకారిని సహించడం అనుకో, నీకు ఆ లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి. అహంకార దృష్టి, గర్వం హృదయం కలిగిన వారిని నువ్వు దగ్గర పెట్టుకుంటే ఆ గర్వం నీకు కూడా వస్తుంది. అహంకారం పెట్టుకుంటే అహంకారం నీకు కూడా వస్తుంది. నీకు అహంకారం వచ్చిందంటే, నీకు గర్వం వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఎవరికో అహంకారం ఉంది వానితో నువ్వు కలిసి ఉన్నావు అనమాట. ఎవరికో గర్వం ఉంది వానితో నువ్వు కలిసి ఉన్నావు. అంత కళ్ళు ఉండటం వల్ల నీకేమైంది? నీకు గర్వం లేకపోయినా వాని ద్వారా ఆ గర్వం వచ్చింది. అట్లాంటివన్నీ కూడా నేను సహింపను. అది సహింపం అంటే దాని అర్థం ఏంటిదంటే అహంకారం ఉన్న వాళ్ళతోటి కలిసి ఉండదు దాన్ని లెక్క. ఇంకేంటిది? గర్వం ఉన్నట్టు కలిసి ఉండదు. గర్వం ఉన్న వాళ్ళతో కలవకపోతే, అహంకారం ఉన్న వాళ్ళతో కలవకపోతే, అహంకారం లక్షణాలు ఉండేవి, నీకు గర్వం అనే లక్షణాలు కూడా ఉండేవి కదా. అది బెటర్. తర్వాత నా యొక్క నివసించినట్టు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టి. దేశంలో నమ్మకమైన వాళ్ళు ఉంటారు, నమ్మకం లేని వాళ్ళు ఉంటారు, మోసగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, శత్రువులు ఉంటారు, ఇట్లా ఉంటారు, రకరకాల. దేశంలో ఎంతోమంది ఉంటారు. దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు, దేశాన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, దేశాన్ని కుట్ర చేసే వాళ్ళు ఉంటారు. ఈయన ఎవరితో ఉండాలి? ఎవరైతే నమ్మకం ఉంటారో వాళ్ళతో స్నేహం చేయాలి. ఎవడైతే కుట్రలు చేస్తూ ఉంటాడు అనుకో, నువ్వు అంతో స్నేహం చేస్తే ఏమవుతుంది? నువ్వు కూడా కుట్రలు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పరిపాలన చేసేటోళ్ళకు ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవి. ఇవన్నీ మరి మనం ఏమి పరిపాలన చేస్తామండి? మనకు అమెరికా ప్రెసిడెంట్ ఎవడన్నా మనకి ఇస్తున్నాను, పరిపాలన చేయమని ఇస్తున్నాను, మనకేందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? మనకని మనం ఏం పరిపాలన చేయట్లేము. కానీ ఈ సంవత్సరంలో ఈ పని చేయను, నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేయను, ఈ విధంగా ఉంటానని తీర్మానం చేసుకునేటానికి ఇదైతే పనికి వస్తుంది కదా. అమెరికా ప్రెసిడెంట్ నువ్వు కాకపో, ఇంగ్లాండ్ ప్రెసిడెంట్గా అయినా ఒకటే, కాకుండా ఒకటే. కానీ ఈ సంవత్సరం అంతా కూడా 2025 సంవత్సరం అంతా కూడా దీన్ని ప్రాక్టీస్ చేస్తే
ఆ అమెరికా ప్రెసిడెంట్ కంటే పెద్ద బహుమానం కూడా మనకు దేవుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచున్నాను. అది అయిపోయింది. తర్వాత నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. నిర్దోషం, ఏ దోషం లేకుండా ప్యూర్ అనమాట. ప్యూర్ వాళ్ళని ఎవడున్నాడు అనేది వెతకాలి. ప్యూర్ వాడు ఎవడున్నాడో వెతికితే వాళ్ళతో స్నేహం చేయమంటుండ అనమాట. ప్యూర్, ఈజ్ ప్యూర్, షీజ్ ప్యూర్ అంటే వాళ్ళ ప్యూర్ అంటే వాళ్ళ ఆలోచనలు కూడా ప్యూర్గా ఉంటాయి. ఇప్పుడు మనం పనిచేసే కాడ ఒకడు ప్యూర్గా ఉంటాడు, ఒకడు ప్యూర్గా ఉంటాడు, ఒకడు నమ్మకస్తు ఉంటాడు, ఒకడు ద్వేషించాడు ఉంటాడు, అందరు ఉంటారు. మనం ఎవరైతే నమ్మకమైన వాళ్ళు ఉంటారో, నిర్దోషమైన వాళ్ళు ఉంటారో వాళ్ళతోటే ఉంటే మంచిది. వాళ్ళనే పరిచారకులు చేసుకుంటే మంచిది. నమ్మకమైన పనులను పెట్టుకుంటే నీకు కూడా నమ్మకమే ఉంటుంది కదా, పనులన్నీ మంచిగా జరుగుతాయి కదా. నువ్వు అపనమ్మకం పెట్టుకుంటే వాడు ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు, నీ యొక్క నమ్మకత్వం కూడా తొలగిపోతుంది. తర్వాత మోసం చేయవాడు నా ఇంట నివసింప. మోసం చేసేటువంటి నా ఇంట పెట్టుకోను, కథం అయిపోయాయి. ఇంకెక్కడుంది, ఇంకా ఏం లేదన్నమాట. అబద్ధములు ఆడవాడు నా కన్నుల ఎదుట నిలబడి అబద్ధం ఆడేటోని అసలు దగ్గరికే రాని అని అంటుండ్రు. అబద్ధం ఆడేటోని దగ్గరికే రానిపోతే నువ్వు అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కదా. మనం ఊరికి అబద్ధం చెప్తుంటాం. అది చేసినామంటే ఆ చేసినాం చేయము, కానీ ఏమంటుంటే ఆ చేసేసింది ఆ పని, అది జరిగిందంటే అది జరగదు, అయిపోయింది అంటే ఉత్తనే అబద్ధం వచ్చేస్తుంటుంది అన్నమాట. అబద్ధం ఆడేటోళ్ళు మన పక్కన ఎక్కువ ఉంటే మనకు కూడా అబద్ధం వస్తుంది. ఇంట్లో ఉంటాడా అంటే లేడంట, ఉంటాడు కానీ లేడంటాడు. అబద్ధం అది గుర్తుగా వచ్చేస్తుంది అనమాట. అబద్ధం చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అబద్ధం చెప్పేటోళ్ళు ఎక్కువ ఉంటారు. మరి ఎవరు న్యాయంగా ఉండేటోడు, ఎవరు సత్యంగా ఉండేటోడు, ఎవరు మంచిగా ఉంటాడు, అంతనే ఉండాలంటాడు. ఎవరు మరి ఎవరు లేరు. ఎవరు లేకపోతే ఎట్లా? మనమైనా దాన్ని పాటించాలి. యెహోవా పట్టణంలో నుండి పాపం చేయవారిని అందరినీ నిర్మూలం చేయటమే దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయం నేను ఖడ్గం పట్టుకొని, దేవుడు ఖడ్గం పట్టుకొని ఉంటాడు రెడీగా, నరుక్కుంటూ పోతాడు. ఇప్పుడు నువ్వు చెప్పింది ఇంతకుముందు మీరు చెప్పింది ఎట్లుందంటే మనం పెంచుకుంటూ పోవాలని. దేవుడు ఏం చేసాడు, ఖడ్గం పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఎవరు నీతి మార్గంలో నడవకపోతే వాళ్ళని సంహరించుకుంటూ పోతాడు. అబద్ధంలో ఆడేటోళ్ళను ఇట్లాంటి పాపం చేయువారినందరినీ ప్రతి ఉదయం నేను సంహరించేదను. దేవుడు సంహరించేటందుకు ఉన్నాడు. మరి దేవుని కత్తి మన మీద ఉంటుందా ఉండదా చూడాలి. మనం ఈ పైన ఉండేటన్నీ మనం జాగ్రత్తగా ఉంటే దేవుని కత్తికి మనం, అందుకనే యోహాను చెప్తున్నాడు, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో కాల్చివేయబడింది. అది దేవుని కృప ఉంది, దేవుని ప్రేమ ఉంది, దేవుని ఖడ్గం కూడా ఉంది. దేవుని యొక్క రక్షణ ఉన్నది. రక్షణ లేనటువంటి వాళ్ళకు ఖడ్గం కూడా ఎదురు. అందుకనే ఇది ఈ కీర్తనను ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం సంవత్సరంలో మనం ప్రవేశించేటప్పుడు ఈ కీర్తనలు ఎక్కువ ధ్యానిస్తారనమాట. అధికారులు కూడా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చేస్తారు. అధికారులు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చదివే కీర్తన అంటే అంత గొప్పదన్నమాట. అబ్రహాం లింకన్ ఈ కీర్తన చదివే ప్రమాణ స్వీకారం చేశాడు. క్వీన్ ఎలిజబెత్ రాణి ఈ కీర్తన చదివిన తర్వాతనే జగన్ గారు కూడా పాస్టర్ గారిని ఒక పాట పాడి బైబిల్ చదివించి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఏంటంటే దేవుని సన్నిధిలో పాపం ఉండాలి. మనం పోతున్నాం చర్చికి, మనం ఇప్పుడు వచ్చినాము, ప్రతి సంవత్సరం పోతున్నాము. కొత్త సంవత్సరం ఇప్పుడు 2025 సంవత్సరం. దేవుని సన్నిధిలో పాప ఉండటానికి నేను కోరుకున్న ముఖ్యమైన దాంట్లో ఇది ఒక అంశం. ముఖ్యంగా ఈ పాప 2025 సంవత్సరం ఇంకా రాబో సంవత్సరాలన్నింటిలో కూడా మంచిగా దినదినం వర్ధిల్లి ఇంకా గొప్పగా దీవించబడాలి. మనం అందరినీ కూడా దేవుడు ఆ విధంగా దీవించాలి. మనకి కష్టాలు, నష్టాలు, సుఖాలు, ఇబ్బందులు అన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ దేవుడు మన అన్ని విధాల దీవెనతో దీవించి ఆశ్రయించి మనందరినీ
ఇక్కడ ఉన్నటువంటి వారిని దూరస్తులు ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని ఈ నూతన సంవత్సరం దినంలో ఈ ఆరాధన జరిపే క్రమంలో అందరితోటి దేవుడు తోడుగా నీడగా ఉండి ఈ నూతన సంవత్సర శుభములతో దీవెనతో దీవించి ఆశ్రయించి కాపాడాలని కోరుతూ ధన్యవాదాలండి అందరికీ చక్కటి అవకాశం ఇచ్చినారు. మరియు ఇప్పుడు ఆడవాళ్ళు ప్రార్థన చేయాలి. ఇంగ్లీష్ తమిళ్లో సరే ఏదో నాకు చదువుతున్నావు ఆ పేరు ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. இந்த 2025 ஆண்டவரே ஃபர்ஸ்ட் ப்ரேயர் ஆண்டவரே வீட்டில் இருக்கிறதுக்காக ஸ்தோத்திரிக்கிறோம். ஆண்டவரே இந்த குழந்தையை கொடுத்ததுக்காக நன்றி. எவ்ரி வருஷம் நான் ஒரு தடவை சர்ச்சுக்கு போகும்போது ஆண்டவரே இந்த வருஷம் அக்கா குழந்தை வருமா இந்த வருஷம் ஆண்டவரே குட் நியூஸ் சொல்லுங்கன்னு கேட்கும்போது இந்த வருஷம் குழந்தையோடவே நியூ இயர் கொண்டாட வைக்கிறதுக்கு எவ்வளவோ நன்றி ஆண்டவரே. 6 வருஷம் கழிச்சு ஆண்டவரே இந்த குழந்தைய ப்ளஸ் பண்ணுங்க சுவாமி ஏசப்பா. ஆண்டவரே உங்ககிட்ட உங்களோட கிருபை எப்போவுமே இருக்கணும் ஆண்டவரே. உங்களோட சமூகம் வழி நடத்தட்டும் ஆண்டவரே. எப்போவுமே கண்மணி போல பாதுகாத்து கொள்ளுங்க இந்த குழந்தைய ஆண்டவரே. உங்கள் படியில் நாங்கள் ஆண்டவரே ஒப்புவிக்கிறோம் சுவாமி. நல்ல ஹெல்த்து ஃபர்ஸ்ட் ஆஃப் ஆல் நல்ல ஹெல்த் கொடுங்க. அர்ச்சனாக்கு நல்ல பால் கொடுங்க ஆண்டவரே. நல்ல பால் குடிச்சு ஆண்டவரே நல்ல குழந்தை நல்ல புத்தியோட நல்ல ஹெல்த்தியோட உடம்பா இன்னும் அம்மா அப்பாவுக்கு கீழ்படுத்தவங்களா உங்களுக்கு கீழ்படுத்தவங்களா இருக்கும்படிக்கு ஆண்டவரே கேள்வி பார்த்துக்கொள்ளுங்க இயேசு கிறிஸ்துவே. அது போக ஆண்டவரே ஆவியாட்சிக்கும் ப்ரே பண்ணிக்கொள்கிறேன். நல்ல ஹெல்த் கொடுக்கும்படிக்கு ஆண்டவரே கேட்டுக்கொள்கிறேன் சுவாமி. ஆண்டவரே எல்லாரோடையும் சமாதானமாக இருக்கவும் ஆண்டவரே அவருக்கு ஆண்டவரே நல்ல ஹெல்த்தோடு இருக்கவும் ஆண்டவரே இந்த வருஷம் ஃபுல்லாக அவரை பாதுகாத்து கொள்ளுங்க. பின்னிக்காகவும் ஜபிச்சு கொள்கிறேன் சுவாமி. அவங்க நல்ல குழந்தைய பார்த்து கொள்கிறாங்க. அவங்களுக்கும் நல்ல ஹெல்த் கொடுக்கும்படிக்கு ஆண்டவரை கேட்டுக்கொள்கிறேன். இன்னும் ராஜ்பாபாவுக்காகவும் நான் ப்ரே பண்ணுறேன் ஆண்டவரே. அவருக்கும் நல்ல ஹெல்த் கொடுங்க. இன்னும் இந்த வருஷம் ஃபுல்லாக அவர் என்ன இது பண்ணாலும் அவர் நல்லா நல்லா க்ரோத் கொடுக்கவும் எல்லாரோடையும் சமாதானமாக இருக்கும். எல்லாரோடையும் ஃப்ரெண்ட்ஷிப் மெயின்டைன் பண்ணவும் ஆண்டவரை ஹெல்ப் பண்ணுங்கள். மெயின் அர்ச்சனா அண்ட் பாபாக்காக நான் ஜபிச்சு கொள்கிறேன் சுவாமி. ஆண்டவரே இந்த குழந்தைய கொள்றதுக்கு அவங்களுக்கு ஆண்டவரே ஃபினான்ஷியலாகவும் ஹெல்ப் பண்ணுங்க சுவாமி. அது போக இந்த வாக்கெல்லாம் பார்க்கும்போதும் டைம் ஸ்பெண்ட் பண்ணும்படி குழந்தைக்கும் நல்லா டைம் ஸ்பெண்ட் பண்ணி விஸ்டமாக குழந்தைய நடத்துறதுக்கும் அவங்க 2 பேருக்குள்ள நல்ல ஒரு குட் அண்டர்ஸ்டாண்டிங் இருக்கிறதுக்காகவும் ஆண்டவரை ஜபிச்சு கொள்கிறேன் சுவாமி. ஆண்டவரே அவங்க இப்போ ஒரு ஃபேமிலியாக இருக்கிறாங்க. அவங்க ஃபேமிலியாக ஆண்டவரே அவங்களை நல்லா வழி நடத்தும். நல்லா ஹெல்த் மெயின் இஸ் ஹெல்த். அவங்களுக்கு ஹெல்த்து நல்லா குழந்தைய நல்லா பார்த்து சொல்லி விஸ்டமாக அவங்களுக்கு கீழ்ப்படிஞ்சு உங்களோட வில்லை இது பண்ணி அது போக அவங்களும் இன்னும் நிறையா திங்ஸ் வாங்கும் படிக்கும் ஆண்டவரே. நல்லா ஹெல்ப் பண்ணுங்க சுவாமி. ஆண்டவரே அம்மாக்காக ஜபிச்சு கொள்கிறேன். பாட்டிக்காக ஜபிச்சு கொள்கிறேன் சுவாமி. அவங்களுக்கு நல்ல ஹெல்த் இருக்கும் படிக்கும் அவங்களுக்கு நல்லா பீஸ் கொடுக்கும் படிக்கும் ஆண்டவரை கேட்டுக்கொள்கிறேன். எனக்கும் சுப்பிரமணியம் ஆண்டவரே நாங்கள் 2 பேரும் நல்லா குட் அண்டர்ஸ்டாண்டிங்கோட இருக்கிறதுக்கும் எங்கள் 2 பேர்த்துக்கும் நல்லா ஒர்க்கில் கொஞ்சம் க்ரோத்தும் ஹெல்த்தும் இந்த மாதிரி இன்னும் நல்லா இருக்குது. ஃப்யூச்சரில் நல்லா இருக்கும்படி ஆண்டவரை கேள்வி கேட்டுக்கொள்கிறேன் சாமி. நான் எங்கள் 2 பேர்த்தையும் உங்களோட வில் படி நடக்கிறதுக்கும் ஹெல்ப் பண்ணுங்கள் ஆண்டவரே. அது போக சன்னி எம்மிக்காக ஜெபிச்சு கொள்கிறேன் சுவாமி. ஆண்டவரே எம்மி இப்போ ஃபுல் அண்ட் ஃபுல் ஹாஸ்பிட்டலில் அவங்களுக்கு ஏதோ ஹெச்ஓடி கிட்ட கொஞ்சம் ஸ்ட்ரிக்டாக இருக்காங்கன்னு சொல்லி ரொம்ப ஃபீல் பண்ணுறாங்க ஆண்டவரே. அதுக்காகவும் நல்லா அவளுக்கு நல்லா ஞானமாகவும் அவளுக்கு நல்லா ஃப்ரீடமாகவும் ஆண்டவரே அதுக்காக நான் கேட்டுக்கொள்கிறேன் சுவாமி. அவளுக்கு இந்த வருஷம் எப்படியாவது மேனேஜ் பண்ணுறதுக்கும் அதுக்காகவும் நல்லா ஃபுல் அண்ட் ஃபுல் ஹெல்ப் பண்ணுங்கள் சுவாமி. எல்லோரும் சமாதானமாக பீஸ்ஃபுல்லாக அவளோட கல்யாணத்தை நல்லா ஹாப்பியாக பண்ணும்படி ஆண்டவரை கேட்டுக்கொள்கிறேன். அதே போல் ஆண்டவரே சன்னிக்காகவும் ஜபிச்சு கொள்கிறேன். அவனுக்கு இப்போ ஏதோ அவனோட ஒர்க்லையும் சரி அவனும் எல்லாரோடையும் பீஸ்ஃபுல்லாகவும் சமாதானமாகவும் இருக்கும்படி ஆண்டவரை கேட்டுக்கொள்கிறேன். அவனுக்கும் ஒர்க்கில் நல்லா க்ரோத் கொடுங்க ஆண்டவரே. எங்களோட ஃபேமிலி அண்ட் ஃப்ரெண்ட்ஸ் எல்லாத்துக்காகவும் ஜபிச்சு கொள்கிறேன் சுவாமி. எல்லோரும் நல்லா நிம்மதியாக இருக்கும் படிக்கும் ஆண்டவரே. நல்லா ஹெல்த்தியாக இருக்கும் படிக்கும் எல்லாருக்கும் ஒர்க்லேயும் நல்லா க்ரோத் இருக்கும் படிக்கும் பீஸ்ஃபுல்லாக இருக்கும் படிக்கும் அவங்களோட ஃபேமிலியில் ஹாப்பியாக இருக்கும் படிக்கும் ஜெபிச்சு கொள்கிறேன் சுவாமி. இந்த 2025 தந்ததுக்காக நன்றி. 2024 ஆண்டவரை எங்களை வழி நடத்தி கொண்டு வந்தீங்க. கண்மணி போல பார்த்து கொண்டீங்க. அதே போல் இந்த வருஷம் ஆண்டவரை இன்னும் கிரேட்டர் திங்ஸ் நடக்கும் படிக்கும் எங்களோட கூடவே இருந்து ஒன்றும் கண்மணி போல பார்த்து கொள்ளுங்க. இயேசு கிறிஸ்துவ நாமத்தினால ஜெபிச்சு கொள்கிறேன் எங்கள் நல்ல பிதாவே. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగా మీ రాజ్యం వచ్చునుగా
దయచేయండి. మారినసలను మీ క్షమించలాగా మారిన క్షమించి శోధనలోకి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవైనా తండ్రి. ఆమేన్. ఆమేన్.